వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం 20వ డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా. కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ కార్పొరేటర్ గా నన్ను గెలిపించిన 20వ డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి 20వ డివిజన్ పరిధిలోని నిమ్మలగూడెం, చింతల్తండా గ్రామాల్లో పర్యటించారు. గెలిచిన తర్వాత మొదటిసారి తమ ప్రాంతానికి రావడంతో ప్రజలు మేయర్ కు ఘన స్వాగతం పలికారు. బంజారా సంఘం ఆధ్వర్యంలో మేయర్ ను సన్మానించారు. తనకు ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపించినందుకు ఇంటింటికి వెళ్లి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ మీరు నాపై చూపించే ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ 20వ డివిజన్ ప్రజల వల్లే నాకు మేయర్ పదవిని చేపట్టే అదృష్టం దక్కిందని అన్నారు. డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఆపదొచ్చిందని ఒక్క ఫోన్ చేస్తే మీ ముందు వాలిపోతానని హామీ ఇచ్చారు. లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, కోమటిపల్లి గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ డివిజన్తో పాటు కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, చదువుకున్న యువతికి ఉపాధి కల్పన, త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిమ్మలగూడెం మాజీ సర్పంచ్ బండి రమేష్, సిపిఐ నాయకులు బార్ల సన్యాసిరావు, కొర్రా లక్ష్మ, తేజవత్ మోహన్, బానోతు రవి, బానోతు ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, వీర యువ యోధులు, మేటి మేధావులు, జాతి నిర్ణేతలందరూ నవ్య భవితను కోరి రక్తాను మరిగించే ఈ జెండా మన పేరి మోగింది. गोरली मुंडी का तो केक हेटे देखें काट कानून से करे फोटो आ रहा है तो यहाँ ना अरे ये समझ बात करा हमारा सुपर నమస్కారం. ఈరోజు నేను మేయర్గా మొట్టమొదటిసారిగా 20 డివిజన్లో తిరగడం జరిగింది. వాళ్ళ ప్రేమ అభ్యర్థాలు చూసి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఊరు వాడ లేచి నన్ను స్వాగతం పలుకుంటూ ఆశీర్వదించుకుంటూ వాళ్ళ ప్రేమ అభ్యర్థాలకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు 20 డివిజన్లో డోర్ టు డోర్ తిరగడం జరిగింది. వాళ్ళ వెళ్ళ లేని ప్రేమ వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే నాకెంతో ఆనందంగా అనిపించింది. వాళ్ళు నమ్మి నన్ను ఆదరించిన ప్రజలకి, 20 డివిజన్ ప్రజలకి వాళ్ళకి వెళ్ళలో తోడుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అభివృద్ధి ప్రదంలో 20 డివిజన్ ప్రజలకి వాళ్ళకి ఏ సమస్యలున్నా వాళ్ళకి వెళ్ళ అందుబాటులో ఉండి ముందు నడిపిస్తా. నన్ను కార్పొరేషన్గా 60 డివిజన్ కార్పొరేట్లను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా సమానమైన న్యాయం చేసి అభివృద్ధి ప్రదంలో